హలో అండి. మేము మహాబలిపురంలో ఉన్న హోటల్ని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. బయట వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ పైన అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది రోడ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేమున్న హోటల్. ఇవి అవుటర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ అక్కడ మీకు కనిపిస్తున్న విండో తెలుస్తుంది ఈజీగా. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అన్నీ చేసుకోవచ్చు. బైక్ కార్ పార్కింగ్, అది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ బోర్డ్ అవన్నీ మెయిన్ రోడ్ మీద ఇక్కడ రాసుంటారు. ఇంకా లోపలికైతే వెళ్దాం, మీకు లోపల చూపిస్తాను ఎలా ఉంది ఏంటి లోపల అంతాను. చెప్పాను కదా, ఇది ఎంట్రన్స్ డోర్ అని చెప్పాను కదా ఫస్ట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకు రిసెప్షన్ అనేది వస్తుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది వీళ్ళ అంబియన్స్. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క డెకరేటివ్ పీస్ ఐటెం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ వచ్చేసరికి మీరు న్యాచురల్ అనుకుంటారు, కాదు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఫిష్ అక్వేరియం ఇవన్నీ. ఇక్కడ బుద్ధుడు చాలా బాగుంటుంది. మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ బుద్ధుడు ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఇలా కనిపిస్తారు. అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే లోపలికి వెళ్తే ఇంకా స్విమ్మింగ్ పూల్ అండ్ పిల్లలు ఆడుకునే చిన్న ఏరియా అండ్ కొన్ని ఇండోర్ గేమ్స్ సంబంధించినటువైతే ఉంటాయి లోపల. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇంకా స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళాలి మనం. ఇవన్నీ స్టెప్ ఇక్కడ చూసి దిగండి, ఎందుకంటే స్టెప్స్ అనేది వెట్గా ఉంటాయి. అక్కడ రాసుంటారు కూడా వెట్ ఏరియా అని చెప్పేసి. సో ఇది కిందకి అయితే వచ్చాం. ఇక్కడ రాసా చూడండి, వెట్ ఫ్లోర్ అని చెప్పి. సో కిందకి దిగిన వెంటనే మొత్తం ఆర్టిఫిషియల్ లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ అవే కనిపిస్తాయి మీకు. అండ్ ఇక్కడ ఒకటి వాటర్ పంప్ ఇది కనిపిస్తుంది. స్టెప్స్ దిగిన వెంటనే మనం ఇటువైపు చూసుకున్నామంటే ఈ లిఫ్ట్ అనేది క్లోజ్ చేస్తున్నారు, డైరెక్ట్గా అలో లేదు. సో ఇక్కడ ప్లాంట్స్ పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేశారు. ఇంకా ఈ లిఫ్ట్ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా. ఇంకా ఇటు నుంచి ఇలా ఇటువైపు తిరిగాము అంటే మొత్తం మనకు ప్లే ఏరియా అనేది అయితే ఉంటుంది. ఇండోర్ గేమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి, కానీ ఎవరు ఉండరు గైడ్ చేయడానికి. మనమే వచ్చి మనమే ప్లే చేసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు ఈ పంపు చూసిన వెంటనే చాలా చిన్నప్పుడు ఈ కొన్ని గుర్తుకొస్తుంటాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది దీన్ని చూసిన తర్వాత. ఇంకా ప్లే ఏరియాలకైతే వచ్చేద్దాం. మొత్తం ప్లే ఏరియా బయట సైడ్ మొత్తం ఇలా మీకు లీవ్స్తో అయితే కనిపిస్తాయి. మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు బయట ఇప్పేసి రావాలి. చెప్పులు అనేది మనం వేసుకొని రాకూడదు ఇక్కడికి. సో ఎంట్రన్స్ ఇక్కడ చిన్న చిన్న మోడాస్ అనేది ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ గేమ్స్, ఆ గేమ్కి సంబంధించినవి ప్రతి ఒక్క చోట వాటి నేమ్ అనేది మెన్షన్ చేసేస్తున్నారు మీకు ఇక్కడ. ఒకసారి చూసేయండి. మనము గేమ్ ఆడి వెళ్ళిన వెంటనే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీని అలా వదులుతారనమాట వెళ్ళడానికి లోపలికి. సో మనం ఆడి స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడుకొని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. అంటే ఏమైనా గేమ్కి సంబంధించినట్టు ఏమైనా మిస్ అయ్యా లేదా అని. మిస్ అయ్యాయంటే మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆడి ఎక్కడ తీసిందంటే మళ్ళీ అక్కడే పెట్టేస్తే బాగుంటుంది. మనం అంటే ఏవి మిస్ కాకుండా ఉంటాయి. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, మొత్తం చెట్లు లీఫ్ కనిపిస్తాయి మీకు కలర్ఫుల్. కానీ అటువైపు చూస్తే మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. నాకైతే ఈ లీవ్స్ చాలా బాగా నచ్చాయి. ఈ డెకరేషన్ ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు. ఈ ప్లాంట్స్ కానీ మొత్తం బాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అసలు. అన్ని కలర్స్ పెట్టేస్తున్నారు. కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా ఇచ్చున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇంకా బయటకు అయితే వద్దాము. బయటకు వచ్చిన తర్వాత అవుటర్ లుక్ ఇలా ఉంటుంది. మనం ఇలా నేరుగా వచ్చాం కదా, ఇక్కడ దిగిన తర్వాత చూడండి పైనంతా కూడా పెట్టేశారు. మొత్తం లీవ్స్ ఫ్లవర్స్తోనే ఉంటుంది. మొత్తం
ఎక్కడ మీకు వేరేవి కనిపించవు. మొత్తం ఈ కలర్ఫుల్ లైటింగ్స్తోని, ఈ హ్యాంగింగ్స్‌తో ఇలానే కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాము అంటే మనకి కనిపిస్తుంది కిడ్స్ ప్లే ఏరియా అని ఉంటుంది. ఇది ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది అండ్ ఇటువైపు చూస్తే కిడ్స్ ప్లే ఏరియా. చిన్ని పిల్లలు ఆడుకుంటారు కదా, సో ఆ ఏరియా ఇదంతాను. చాలా బాగుంది కదా ఇక్కడ. అండ్ ఈ పక్కన చూస్తే చిన్న స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ అంటే చిన్న పిల్లలు ఆడుకునేది. ఇటువైపు చూస్తే ఇది పెద్దవాళ్ళు. సో ఇది ఇక్కడ రాసుంటారు వాళ్ళు అక్కడ. సో ఎప్పటికప్పుడు వాటర్ని చేంజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. నాకైతే బాగా నచ్చింది. అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము బయట తిరుగుతాం, అన్ని ప్లేసెస్ చూస్తుంటాం కదా. నైట్ పడుకునేదానికి మాత్రమే మేము రూమ్కి వస్తాము. మాకు లోపల ఎటువంటి గేమ్స్ కానీ ఇవన్నీ ఫెసిలిటీ అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ హోటల్ని ప్రిఫర్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన మీకు డ్రెస్సింగ్ రూమ్ అవన్నీ ఉంటాయి. రెస్ట్ రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో అది మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే ఉంటాం కాబట్టి సో మేము ఇలా ప్రిఫర్ చేసాం. అంటే రిసార్ట్లో కాకుండా ఇలా నార్మల్గా ఉన్న హోటల్లో ప్రిఫర్ చేసాం. అండ్ ఇక్కడ మీకు రూమ్స్ చూపిస్తాను చూడండి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్ వచ్చేసరికి ఫ్యామిలీ రూమ్ ఇది. మీకు నేను ఇక్కడ ప్రైసెస్ మెన్షన్ చేయను, ఎందుకంటే మీరు ఆన్లైన్లో చూసిన ప్రైస్కి మీరు ఇక్కడికి వచ్చి చూసే ప్రైస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి నేను ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. ఇది ఫ్యామిలీ రూమ్. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు. రూమ్ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఎస్, ఇది వచ్చేసరికి ఫ్యామిలీ రూమ్. నెక్స్ట్ మేమున్న ఫ్లోర్లో ఇంకొక 2 రూమ్స్, అంటే మేమున్నింది మాత్రం డీలక్స్ రూమ్. అది ఆల్రెడీ నేను రూమ్ టూర్ అని చేసేసి ఉన్నాను ఇంతకుముందు వ్లాగ్లో, మీరు ఒకసారి చూడొచ్చు. అది కాకుండా ఎలైట్ రూమ్ అనేది ఒకటి ఉంది. ఆ రూమ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో సేమ్ ఇది మేము ఇంత మీరు నా వ్లాగ్ చూస్తుంటే అర్థమవుద్ది మేము ఉన్నది మొత్తం ఇది రూమ్ స్పేస్. అండ్ ఇది వచ్చేసరికి ఎలైట్ రూమ్ అనమాట. ఈ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది చూడ్డానికి. కానీ ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఉయ్యాలనేది ఇచ్చారు. లైటింగ్ కానీ మొత్తం ఈ రూమ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇది రూమ్, ఇక్కడ టేబుల్ ఇవన్నీ ఇచ్చున్నారు వీళ్ళకి. సో అటువైపు ఉండేది వచ్చేసరికి బాత్రూమ్ అనమాట. అది బాత్రూమ్. అక్కడ వచ్చేసి షట్టర్ టైప్లో ఇచ్చున్నారు వాళ్ళు. సో మీరు కనుక వచ్చేటప్పుడు ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, ఈ హోటల్కి సంబంధించిన వాళ్ళకి కాల్ చేసి అప్పుడు రండి. ఎందుకంటే ఆన్లైన్కి ఇక్కడ ఉన్నదానికి కొంచెం ప్రైజెస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంది. సో చూసారు కదా, ఇక్కడ షటర్ ఇలా పైకి లేపిన వెంటనే మనకు కనిపిస్తుంది అక్కడ మిర్రర్తో, సారీ గ్లాస్తో ఉంది కదా. సో ఇది ఈ రూమ్కి డిఫరెన్స్. సో ఇదండి మేమున్న హోటల్. అండ్ ఇది నైట్ టైం వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో మేమున్న హోటల్ ఇది. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్స్ మేక్ మీల్ కహానియా. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.